మత్కల్ ఎమ్మెల్యే కబ్జాకి సంబంధించి అంటే ఇప్పుడు వీళ్ళు ఎవరైతే కనబడుతున్నారో ఇక్కడ వీళ్ళ భూమి అయితే ఎమ్మెల్యే కబ్జా చేసిరని చెప్తున్నారు. అసలు దానికి సంబంధించి అంటే కబ్జా చేసి చంపేస్తానని బెదిరించే పరిస్థితి అయితే చెప్తున్నారు ఆయన. సో ప్రస్తుతం మాట్లాడదాం. నమస్తే అన్న. చెప్పాలి ఏంటంటే సమస్య ఏంటి? ఇది ఏంటి? మండలము ఆ, టేకులపల్లి విలేజ్ 13 ఎకరాల 120 సర్వే నెంబరు 13 ఎకరాల 20 గుంట. మాకు పట్ట భీమచంద్రరావు దగ్గర నుంచి మాకు వచ్చింది. కౌలు చేసుకుంటే తీసుకున్నాం. ఈటి టెనెంట్స్ ప్రకారంగా మాకు ఉంది. అని మా భూమిని అక్రంగా చేసిన కోర్టు సివిల్ కోర్టు ఇచ్చినా కానీ ధిక్కరిస్తున్నాడు ఎమ్మెల్యే పేరు ఎమ్మెల్యే పేరు? వాకిటి సిరారి ముదిరాజ్. ఆ, మరి ఏమంటాడు ఇప్పుడు ఎమ్మెల్యే ఏమంటున్నాడు? నేను చేయలేని మీకు ఆ, మీ దగ్గర మా దగ్గర ఏమీ లేవు మీ దగ్గర అని మమ్మల్ని దౌర్జన్యంగా చేనులకి వెళ్ళి ఎలా కొడుతున్నాడు, కొట్టుపిస్తున్నాడు. పోలీస్ స్టేషన్లో పోయి కేసులు పెడుతున్నాడు. ఆ. మరి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళిర్రా? పోలీస్ స్టేషన్ పోతే మమ్మల్ని కేర్లే చేయడం లేదు. సిఐ నమ్మడం లేదు, ఎస్ఐ నమ్మడం లేదు. ఆ, సివిల్ లిటిగేషన్ ఆర్డర్ కూడా హైకోర్టుకి వెళ్ళి తెచ్చినాం. ఆ, ఎస్పీకి ఇచ్చినాం, ఎస్పీ నుంచి డిఎస్పీకి ఇచ్చినాం, డిఎస్పీ నుంచి మా మక్తలు ఎస్ఐ కూడా చెప్పిండు. చెప్పినా కానీ మా మీద క్రిమినల్ కేసులు చేస్తా ఉన్నారు. ఆ. భూముల కేసులలో వాళ్ళు అట్లుంటే ఇక మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? మళ్ళీ మేము రేవంత్ రెడ్డి సార్తో వచ్చినాం. చివరిగా ఆ. లాస్ట్ సార్ న్యాయం చేస్తారని చెప్పి వచ్చినాం సార్. మరి జరిగిందంట న్యాయం? మేము న్యాయం జరిగినప్పుడే జరిగింది అనుకున్నా. ఎంతవరకు మేమేం లేదు, ఆయన దగ్గర కూడా వచ్చినాం. మళ్ళీ వాళ్ళకే ట్రాన్స్ఫర్ చేస్తా అంటున్నారు కదా, మరి వీళ్ళు కూడా ఇక్కడ కూడా ధరణి రద్దు చేస్తేనేమో న్యాయం జరుగుతుంది. ధరణి అట్లనే పెడితే ధరణి అట్లనే ఉంటే న్యాయం ఎట్లా జరుగుతుంది? ధరణిని తీసేయాలని మేము కోరుకుంటున్నాం. తానే చెప్పిండు ఎలక్షన్ లోన ధరణి రద్దు చేస్తా అన్నాడు. ఇంతవరకు ధరణి రద్దు చేయలేదు. ఈ ల్యాండ్ అయితే ఇప్పియాలి మీకు. మా ల్యాండ్ మాకు ఇప్పిస్తే చాలు. అంటే ఇదేంటి? ఆయనకు అవార్డు ఇచ్చిండు రాష్ట్రపతి. ఇందిరాగాంధీ అంటే అప్పుడు ఆ, అప్పుడు ఏం చేసిండు? ఇందిరాగాంధీ పీరియడ్ లా నైజాం స్టేట్ లా కొట్లాడిండు ఫ్రీడమ్ ఫైటర్ గా. 6 నెలలు జైలు శిక్ష పోయిండు. పోయొచ్చు. మనకు వివిధ జైళ్లకు తిరిగి రావడం కూడా జరిగింది సార్. రాజీవ్ గాంధీ దగ్గర, ఇందిరా గాంధీ దగ్గర అవార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది మా తాతగారు జైల్లో నుంచి. రెప్యుటేషన్ ఉన్న మీకే ఈ పరిస్థితి అంటే కష్టం కదా. కష్టం సార్. ఆయన ఈ యొక్క కాంగ్రెస్ కార్యకర్తలు అని మర్చిపోతున్నాడు సార్. ఫస్ట్ మేము ప్రతి ఇండిపెండెన్స్ ఆగస్ట్ 15th కి కానీ, రిపబ్లిక్ డే జనవరి 26th కానీ, ఇంకా చిల్డ్రన్స్ డే, చాచా నెహ్రూ జయంతి, ఇందిరా గాంధీ, ప్రతి ఫెస్టివల్ కాంగ్రెస్ సంబంధించింది నేషనల్ ఫెస్టివల్ ప్రతిదీ మేము చేస్తాం సార్. మేము మా కుటుంబాన్ని ఇంత దీన స్థితికి తీసుకురావడానికి కారణం మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి సార్ గారే. మా దాంట్లో ఒకరిని, మా బాబాయ్ని చంపడం కూడా జరిగింది. ఆ శ్రేణి విషయంలో మా తాతగారిని దారుణంగా కొట్టడం జరిగింది. 26 గుట్లు ఉన్నాయి. 26 గుట్లు కొట్టిర్రా? కొట్టి కట్టెలతో కొట్టిపించి అలాంటి పరిస్థితి. వాకిటి సిరియాని కొట్టిపించి ఆడ పడే పేద రక్తం మాట్లాడుకుండా పడ్డారు. చనిపోయిండు అని మేము అనుకున్నాం. అంత దారుణంగా కొట్టి పొలం దగ్గర పడేసి వెళ్ళారు. ఇప్పుడు మా పొలాన్ని అక్రమంగా 2018లో మాకు హైకోర్టు ఆర్డర్ రావడం జరిగింది. మా ఫేవర్ గా మీది ఇంప్లిమెంట్ చేసుకోండి అని ఆర్డీఓ సార్ వీళ్ళకి టెండెన్సీ ఇవ్వాలని వచ్చింది. ఆర్డీఓ సార్ దగ్గరికి వెళ్తే ఆర్డీఓ సార్ ని కూడా బెదిరించి మాకు టెండెన్సీ డిస్మిస్ చేయించిండు ఆ ఎమ్మెల్యే సార్ గారు. మరి ఇప్పుడు మనం ఓట్లేసి గెలిపించుకుంటే మనకేదో చేస్తాడని అనుకుంటా కదా. మేము కాంగ్రెస్ పైన మరి ఈ మొత్తం మేము కాంగ్రెస్ ఈ పరిస్థితి ఇప్పుడు అవి చెప్తున్నాం కదా సార్. ఇప్పుడు కాంగ్రెస్ మేము ఎప్పటికున్న కాంగ్రెస్ పార్టీ మేము సార్. ఇంత చేసి కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చినాం. మాకు న్యాయం చేయాలి సార్ అని. కాంగ్రెస్ కి మీరు ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీ, ఇప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ అప్పట్లో కొట్లాడిన ఫ్యామిలీ మీది. ఇండిపెండెన్స్ కోసం మిమ్మల్ని ఇట్లాంటి దుస్థితి తీసుకురావడం కరెక్ట్ అంట? మా తాతగారు మాకు చూపించిన పార్టీ నేషనల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. దాంట్లోనే పుట్టి దాంట్లోనే చనిపోవడం కూడా జరిగింది లాస్ట్ కి. అలాంటి పార్టీ మాకు ఆయన చనిపోయే ముందు కూడా మాటలు చెప్పాడు. చనిపోయే వరకు ఖచ్చితంగా ఇండిపెండెన్స్, ఖచ్చితంగా ఫ్లాగ్ హాస్టింగ్ ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పి చనిపోవడం కూడా జరిగింది. అలా మేము ఆయన పేరుతో కాంగ్రెస్ పార్టీ మీద గౌరవంతో ఇన్ని సంవత్సరాలు ఆయన బాటలు నడుస్తూ ఉన్నాం మేము. నమ్మకం ఉందా మరి ఇక్కడ? ఇప్పుడు ఖచ్చితంగా నమ్మకం ఉంది. రేవంత్ రెడ్డి సార్ ఖచ్చితంగా మా విషయాన్ని తీసుకొని చర్చ చేసి తీసుకున్నాడు. ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి మాకు ఇంత దారుణంగా చేశాడు. రేపు మినిస్టర్ పదవి వస్తే మమ్మల్ని, మా కుటుంబాన్ని మొత్తాన్ని చంపేశాడు, ఖచ్చితంగా చంపేశాడు. ఇంత దారుణంగా ఉన్నాడు ఎమ్మెల్యే సార్. వీళ్ళు కూడా ప్రజాభవన్ లో కూడా వీళ్ళు ట్రాన్స్ఫర్ కూడా అదే కలెక్టరేట్ కి చేస్తున్నారు కదా. కలెక్టరేట్ కి ఆల్రెడీ చేశారండి. నేను వెళ్ళొచ్చాను. అక్కడ కూడా మాకు సహకరించడం లేదు. దాన్ని ఇంప్లిమెంట్ యాక్సెప్ట్ చేయట్లేదు. వాళ్ళు ఏమంటున్నారు, మేము మండలికి పంపిస్తాం. యాక్చువల్ గా అయితే టెండెన్సీ ఇష్యూ మండలికి పంపించకూడదండి. మేము చెప్పాము ఆర్డీఓ సార్, నారాయణపేట డిస్ట్రిక్ట్ ఆర్డీఓ సార్ కి వెళ్ళాలి టెండెన్సీ
మళ్ళీ అదే ఎమ్మెల్యే చేతికి వెళ్తది కదా, మరి వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ ఎమ్మెల్యే చేస్తారు. కానీ మాకు ఒక ధైర్యం, ప్రజాభవన్కి వెళ్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి సార్ ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకుంటాడన్న ఒక్క నమ్మకం. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎమ్మెల్యే సార్ గారు వీళ్ళు ప్రజాభవన్కి వెళ్ళలేరు, ప్రెస్ తోటి మాట్లాడలేరు, హైకోర్టుకి వెళ్ళలేరు, ఏమనట్లేరు. కానీ మేము ధైర్యం చేసి వాళ్ళకి అనుచరులకు ఎవరు కనపడకుండా మేము ఇంత దూరం వచ్చి 2-3 రోజులు వెయిట్ చేసి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిపోవడానికి రావడం జరిగింది సార్. కాబట్టి నీకు నమ్మకం ఉందా మరి ఇప్పటికైనా ఇది నెరవేరుతుందని నమ్మకం ఉందా? మాకు రేవంత్ రెడ్డి సార్ న్యాయం చేస్తారని నమ్మకం ఉండి వచ్చినాం సార్. పెద్ద ఆయన కూడా చూడకుండా కొట్టించిన పరిస్థితి, ఇప్పుడు కూడా ఆయన ఇంతసేపు నిలబడిన పరిస్థితి, మరి ఎట్లా ఉంది, మరి రెస్పాన్స్ ఏమైనా ఉందా ఇక్కడ? మరి ఎట్లా? ఇక్కడ వస్తుందని చెప్పి వచ్చినాం సార్. ఒక చిన్న కలిసిర్రా మరి ఆశ. లోపలికి వెళ్ళిర్రా? రేవంత్ ఇచ్చినాం సార్. ఇస్తున్నాం ఏమంటున్నారు వాళ్ళు? మేము పంపించి ఎంక్వైరీ చేస్తాం, మేము వాళ్ళ దగ్గర నుంచి చెప్పించుకుంటాం, మీకు న్యాయం చేస్తామని చెప్పిండ్రు సార్. మరి అక్కడ ఎమ్మెల్యే చేతికి వెళ్తుంది కదా మళ్ళీ ఈ కంప్లైంట్ మళ్ళీ కూడా ఎమ్మెల్యే అక్కడికే చేతికి వెళ్తా అంటే మళ్ళీ ముఖ్యమంత్రి గారు దృష్టి మేము ఈ నేను విషయం టీవీలో ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ విషయాన్ని తీసుకొని మాకు న్యాయం చేస్తారన్న ఒక కారణంతో మేము ఇంత దూరం రావడం జరిగింది. మేము మొక్తలు దాటి ఎటు పోము, మేము మొక్తలు దాటితే ఆయన అనుచరులు మమ్మల్ని ఖచ్చితంగా చంపేసే స్థితిలో మేము ఏడని వెళ్తుంటే మాకు యాక్సిడెంట్లు చాలా చేశారు ఇప్పటి వరకు. ఆయన ఏమన్నా మేము ఎక్కువ ఫైర్ చేసే వాళ్ళపైన మా సైడ్ ఎమ్మెల్యే, మా ఎమ్మెల్యే మా ముదిరాజు బిడ్డ, మా మామ అని మా పొలం ఎక్కడెక్కడ మా పొలాలు ఉన్నాయో అక్కడక్కడ అక్రమంగా కబ్జాలు చేస్తూ మమ్మల్ని బెదిరిస్తూ ఇంత దూరం తీసుకొని రావడం జరిగింది. గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నాకు యాక్సిడెంట్ అయింది సార్. ఇక్కడ ఈ ఎలక్షన్ ముందరనే యాక్సిడెంట్ అయితే నాకు 18 కుట్లు పడ్డాయి, ఈ ముక్కు దూలం పోయింది, ఈ పండ్లు కూడా పోయినాయి సార్, ఇదంతా పోయింది. పోయిన తర్వాత కూడా నేను ఇక్కడ ల్యాండ్ గురించే సార్ 12 సైకిల్ మోటార్ మీద గుర్తుపించిండు కానీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు. 2018లో మా పొలంలో విత్తనాలు వేస్తుంటే దాన్ని చెడిపి పొజిషన్లోకి వెళ్ళి కూడా పంపించి అక్రమంగా మా నాన్న వాళ్ళని అందరి పోలీస్ స్టేషన్ లో దాదాపు పోలీసు అందరి గుమిగూడి దాదాపు ఒక 50-60 మంది మధ్యలో కూర్చోటి బెదిరించి అక్రమంగా పొలంలో వెలికేసి రాళ్ళు పాతడం జరిగింది. వాకిటి శ్రీహరి ఎమ్మెల్యే సార్ గారు ఇంత దుస్థానానికి రావడం జరిగింది. దీనిపైన ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి యాక్షన్ తీసుకుంటాడని పూర్తి నమ్మకంతో ప్రజా దర్బార్ని ఆశ్రయించడం జరిగింది. మాకు ఎట్టో తిరిగి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ.